ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వ్యాపారవేత్త. అమలాపురంలో కలప, గ్రానైట్ వ్యాపారాలు చేసుకునే పొన్నాడ ముమ్మిడివరం ఎమ్మెల్యేగా 2 సార్లు లక్కీగానే గెలిచారని ఆయన అభిమానులు చెబుతారు. అయితే ఈసారి ఆయనకు భంగపాటు తప్పదని స్థానికులు అంటున్నారు. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే సెట్టిబలిజులు, కాపులు ఎమ్మెల్యే పొన్నాడిని వ్యతిరేకించే విషయంలో మాత్రం ఒకే మాట మీద ఉండడం విశేషం. పొన్నాడ రాజకీయ అరంగేట్రం విచిత్రంగా జరిగింది. తొలుత ప్రజారాజ్యం పార్టీ టికెట్ ఆశించి ఆ పార్టీ జెండా పట్టుకుని తిరిగారు. అప్పుడు నియోజకవర్గంలో ఆయన వెంట ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అమలాపురంకు చెందిన ఆయన మిత్రుడు దుమ్మేటి రాము తన అనుచరులతో ముమ్మిడివరం నియోజకవర్గంలో పీఆర్పీ బ్యానర్లు కట్టించారు. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ముమ్మిడివరం 2009 నియోజకవర్గాల పునర్విభజనలో జనరల్ కేటగిరీగా మారింది. తాళ్లరేవు మండలంలో గాడిమొగ కేజీ బేసిన్లో భారీగా చమురు నిల్వలు దొరకడంతో రిలయన్స్, జిఎస్పిసి వంటి చమురు సంస్థలు అక్కడ తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. రెండు 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున శ్రీనివాసరాజు బరిలో నిలిచారు. ఆయనపై గుత్తుల సాయి శ్రీనివాసును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే పొరుగునే ఉన్న యానాంకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మల్లాడి కృష్ణారావు చక్రం తిప్పారు. కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి తన సామాజిక వర్గానికి చెందిన పొన్నాడకు కాంగ్రెస్ టికెట్ దక్కేలా పావులు కదిపారు. తన అనుచరుణ్ణి ఎమ్మెల్యేగా గెలిపించి ఇక్కడి చమురు సంస్థలపై పెత్తనం చెలాయించాలన్నది మల్లాడి ప్లాన్. మల్లాడి, పొన్నాడ సామాజిక వర్గానికి చెందిన మత్స్యకారుల ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండడం కూడా వాళ్లకు కలిసి వచ్చింది. మల్లాడి మంతనాలు ఫలించి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేకుండానే పొన్నాడకు కాంగ్రెస్ టికెట్ లభించింది. ఆ ఎన్నికల్లో ఆయన స్వల్ప మెజారిటీతో విజయం కూడా సాధించారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం, తెలంగాణ ఉద్యమంతోనే పొన్నాడ 5 ఏళ్ల పదవీకాలం పూర్తయింది. పొన్నాడకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే ఛాన్స్ లేకుండా పోయింది. సొంతంగా కూడా ఆస్తులు వెనకేసుకోలేకపోయారు. తరువాత జరిగిన రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. పరిస్థితిని ముందే అంచనా వేసిన పొన్నాడ 2014లో పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన దాట్ల సుబ్బరాజు, వైసీపీ తరపున పోటీ చేసిన గుత్తుల సాయి శ్రీనివాస్పై విజయం సాధించారు. తరువాత వైసీపీకి గుత్తుల దూరం కావడంతో ఆ పార్టీ జెండాను 4 ఏళ్ల పాటు మోసిన పితాని బాలకృష్ణ నియోజకవర్గంలో వైసీపీని బతికించారు. 2019 ఎన్నికల్లో మల్లాడి మళ్లీ చక్రం తిప్పారు. జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో వైసీపీ సభ్యత్వం కూడా తీసుకొని పొన్నాడకు ఏకంగా ఆ పార్టీ టికెట్ ఇప్పించేశారు. టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న కసితో ఆయన సామాజిక వర్గం ప్రజలు కూడా పొన్నాడకు అండగా నడిచారు. దీంతో పొన్నాడ రెండోసారి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి వచ్చిన అవకాశాన్ని పొన్నాడ వదులుకోలేదని, అందినకాడికి సొమ్ము చేసుకున్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. మట్టి, ఇసుక, లేఅవుట్ల వద్ద నుంచే కాదు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల నుంచి అందినకాడికి రాబట్టారని వార్తలు వచ్చాయి. దీంతో గతంలో పొన్నాడ వెంట నడిచిన స్థానిక నాయకులు ఇప్పుడు ఆయనను చూస్తే ఆమడ దూరం పరిగెత్తుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని పోటీ చేసి గెలిచిన వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చేసేందుకు పనులు లేక, చేసిన పనులకు నిధులు లభించక, ఖర్చు చేసిన సొమ్మును రాబట్టుకునే దారి తెలియక స్థానిక ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడంలో పొన్నాడ పాత్ర ఉందని నమ్మిన ఎస్సీలు మాత్రం ఆయన వెంట ఉన్నారు. ఇతర సామాజిక వర్గాల ప్రజలు మాత్రం పొన్నాడపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా ఉప్పు నిప్పులా ఉండే కాపు, సెట్టిబలిజ వర్గాలు ఒక్కటై వైసీపీకి వణుకు పుట్టిస్తున్నాయి. అన్నిటికంటే విశేషం ఏమిటంటే పొన్నాడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేందుకు కారణమైన మల్లాడి సైతం ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్ హవా, టీడీపీ, జనసేన విడిగా పోటీ చేయడంతో అత్యవసర ఓటుతో గట్టెక్కిన పొన్నాడకు ఈసారి ఎదురుగాలి వీస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ముమ్మిడివరం టికెట్ ఏ పార్టీకి లభిస్తుందన్న ఆసక్తి 2 పార్టీల్లోనూ నెలకొంది. టీడీపీకి టికెట్ లభిస్తే దాట్ల సుబ్బరాజు పోటీ చేయడం ఖాయం. మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ హయాంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులే ప్రచారాస్త్రంగా దూసుకెళ్తున్నారు. ఆయనకు మృదు స్వభావి, అవినీతికి దూరంగా ఉంటారనే పేరుంది. 2019లో 4000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన దాట్ల తనకు టికెట్ లభిస్తే జనసేన అండతో భారీ మెజార్టీ సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనసేన తరపున పోటీకి సిద్ధంగా ఉన్న పితాని బాలకృష్ణ
నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా, ఎవరికైనా కష్టమొచ్చినా వెంటనే వెళ్లి పరామర్శిస్తూ తలలో నాలుకగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ గడ్డుకాలంలో ఉన్నప్పుడు 4 ఏళ్లు పార్టీని కాపాడిన పితాని అనూహ్య పరిస్థితుల్లో జనసేనలోకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ పిలిచి జనసేనలో చేర్చుకుని గత ఎన్నికల్లో తొలి అభ్యర్థిగా పితాని పేరు ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ ఎన్నికల్లో ఆయన 33,000 ఓట్లు పొందినప్పటికీ 3వ స్థానంతోనే సరిపుచ్చుకున్నారు. ఈసారి పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తే విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జనసేన టీడీపీ పొత్తుపై ఎవరు పోటీ చేసినా వైసీపీని ఓడించడం ఖాయమని స్థానికులు విశ్లేషిస్తున్నారు.